ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహ సంచారం వలన వివిధ యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభయోగాలు. నవగ్రహాలలో చంద్రుడు అత్యంత ఏకంగా కదిలే గ్రహం. చంద్రుడు ప్రతి రాశిలో దాదాపు 2.5 రోజుల పాటు ఉంటాడు. చంద్రుడు ఇతర గ్రహాలతో సంయోగం జరిగినప్పుడు కొన్నిసార్లు శుభయోగాలు మరికొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడతాయి. అయితే చంద్రుడు మరియు బృహస్పతి సంయోగం జరిగినప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. కాబట్టి మార్చి 2వ వారం వృషభ రాశిలోకి చంద్రుడు సంచారం చేయడం వల్ల శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాజయోగం 12 రాసుల వారి జీవితంపై ప్రభావం చూపించడమే కాకుండా కొన్ని రాసుల వారికి సానుకూల ఫలితాలు కూడా ఇస్తుంది. మరి ఆ రాశులు ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెందిన వారు ఉన్నారా? అయితే శ్రీ శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పులు, బాధలు, స్త్రీ పురుషుల వశీకరణ చేయబడును. ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కార మార్గంలో కానీ పూజల రూపంలో కానీ మంచిగా పరిష్కార మార్గాన్ని చూపిస్తారండి. చాలా సీనియర్ ఈ గురువు గారు. పేరు వచ్చేసి గోవిందరాజు గారు. 9030108299. దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడనండి. వీరికి ఎన్నడూ లేనంత మెరుగ్గా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారికి వారమంతా కూడా హ్యాపీగా సాపీగా గడిచిపోతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయం కన్నా వ్యయం బాగా తక్కువగా ఉంటుంది. వారి ఆదాయం ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు కూడా వస్తాయి. చిన్న చితిక ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు. వాటిలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి ఈ వారమంతా కూడా హ్యాపీగా సాపీగా గడిచిపోతుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. ఆదాయం కన్నా వ్యయం బాగా తక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో రాజయోగాలు అనుభవిస్తారు. ఈ రాశి వారి మాటే చెల్లుబాటు కావడంతో పాటు వీరి పనితీరు కూడా అధికారులు బాగా మెచ్చుకుంటారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడం వల్ల ఇతరులకు సహాయంగా చేయగల స్థితిలో కూడా ఉంటారు ఈ మేషరాశి జాతకులు. ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. నష్టపోవడం లేదు, మోసపోవడం అనే విషయం అయితే జరుగుతుంది. ఆరోగ్యపరంగా బాగా మెరుగుపడతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా తప్పకుండా విజయం సాధించడం అనేది జరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతూ ఉంటాయి. ఇక తర్వాత రాశి వృషభ రాశి. ఈ రాశి జాతకులకు ఆదాయం ప్రయత్నాలు మీరు ఆశించిన ఫలితాలు అయితే వస్తాయి. చిన్న చితిక ఆర్థిక సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు. మొత్తానికి ఆర్థికంగా సానుకూలంగానే సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు కూడా. వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం కూడా మీకు లభిస్తుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి కూడా చెందుతారు. ఇంటా బయట మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం కూడా సంపాదించుకుంటారు. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది అని చెప్పాలి. వ్యాపారాలు లాభపరంగా కొద్దిగా పురోగమిస్తాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. పెళ్లి ఉద్యోగాలకు ఆశించిన స్పందన కూడా లభిస్తుంది. ఇంటా బయట బాగా ఒత్తిడి వ్యయం ప్రసన్నలవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం కూడా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన పురోగతి కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా 2 శుభవార్తలు కూడా వింటారు. మీరే ఆశ్చర్యపోతారు కూడా. తర్వాత రాశి మిథున రాశి. ఈ రాశి వారికి దాదాపుగా శుభయోగాలతో సాగిపోతుందని చెప్పాలి. పెళ్ళి ఉద్యోగం ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు అయితే మీకు ఈ టైంలో వింటారు అని చెప్పాలి. ఆదాయం నిలకడగా వృద్ధి చెందుతుంది. కొన్ని ఆర్థిక వ్యక్తిగత కష్టాల నుంచి కూడా మీరు బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి కూడా మీకు ఉంటుంది. అధికారుల నుంచి అభిప్రాయాలు ప్రోత్సాహాలు కూడా మీకు లభిస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడతాయి. పిల్లలు ఆశించిన విధంగా వృద్ధిలోకి కూడా వస్తారు. ఆర్థిక పరంగా ఏ ప్రయత్నాలు తలపెట్టినా కూడా తప్పకుండా మీకు సానుకూల ఫలితాలు అయితే ఇస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు తలపెడతారు కూడా. ఆరోగ్యానికి లోటు అనేదే లేదు. కొద్దిగా అనవసరపు ఖర్చులు పెరగడం, అనవసర పరిచయాలు ఏర్పడడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది ఈ మిథున రాశి జాతకులకు. ప్రేమ వ్యవహారాలు
ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ రాశి జాతకులకు గురు శుక్రుల బాగా అనుకూలంగా ఉన్నందువలన కొద్ది కాలం పాటు ఆదాయం పెరగడం తప్ప తగ్గడం అయితే లేనే లేదు. దాదాపు పట్టిందల్లా బంగారంగా కాబోతుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చితిక సమస్యలున్నా అధిగమిస్తారు. అధికారులు ప్రతి విషయంలోనూ మీతో ఏకీభవిస్తారు కూడా. ప్రతి ముఖ్యమైన వ్యవహారాల్లోనూ ఆచితూచి అడుగు వేయడం మంచిది అని చెప్పాలి ఈ జాతకులకు. ఆర్థిక ఆస్తి వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఉండకపోవడం చాలా మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కూడా. వారసత్వం సంపద లభించే అవకాశం కూడా ఉంది మీకు ఈ సమయంలో. గ్రహ వాహనాలు ప్రయత్నాలు సానుకూలపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. పిల్లలకు కొద్దిగా శ్రమ తప్పించుకోపోవచ్చు. ఆర్థిక విషయాలలో వాగ్దానాలు చెయ్యవద్దు. ఇక ఆ తర్వాత రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు ఉద్యోగంలో మంచి హోదా అయితే వస్తుంది. జీతభత్యాలకు సంబంధించిన శుభవార్తలు అయితే మీరు త్వరలోనే వింటారు. వృత్తి వ్యాపారాలు కార్యకలాపాలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో 1-2 శుభ పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి ఈ జాతకులకు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టే పూర్తి అవుతాయి కూడా. అంచనాలకు మించి ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా మెరుగుపడుతుంది. ప్రత్యున్నత పోటీదారుల మీద పైచేయి మీదే సాధిస్తారు కూడా. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం. రుణ సమస్యల నుంచి చాలా వరకు కూడా మీకు ఉపశమనం అనేది ఈ టైంలో లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలకు బంధువుల దూరంగా ఉంచడం మంచిది అని చెప్పాలి ఈ జాతకులకు. కుటుంబం ఖర్చులకు బాగా పెరుగుతాయి కూడా. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది ఈ సింహరాశి జాతకులకు. ఆ తర్వాత రాశి కన్యరాశి. కన్యరాశి జాతకులకు సప్తమ భాగ్యాధిపతుల మధ్య ప్రవర్తన వల్ల మీకు ఈ సమయంలో జీవితం విలాసవంతంగా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం కూడా మీకు పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుబాటులోకి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సంపాదన పెరగడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఆదాయానికి ఆరోగ్యానికి ఎటువంటి లోటు అనేదే లేదు. అనవసర ఖర్చులు బాగా తగ్గిపోతాయి. ప్రముఖులతో సన్నిహిత్యం ఏర్పడుతుంది. పేరు ప్రఖ్యాతులు కూడా మీకు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి కూడా వస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి శుభవార్తలు కూడా ఈ సమయంలో వింటారని చెప్పాలి ఈ కన్యరాశి జాతకులకు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి వ్యవహార జయం కూడా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగం పెళ్ళి ప్రయత్నాలకు సానుకూల స్పందన కూడా ఈ టైంలో మీకు లభిస్తుందని చెప్పాలి. అయితే కన్యరాశి జాతకులు ఈ టైంలో మీరు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇక ఆ తర్వాత రాశి తులరాశి. తులరాశి జాతకులు రాజ్యాధిపతి శుక్రుడితో సహా శుభగ్రహాలన్నీ కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ టైంలో మీకు చీకు చింత లేకుండా గడిచిపోతుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి కూడా. సాధారణంగా ఏ ప్రయత్నం మీరు తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కూడా తొలగిపోయి అన్యోన్యత బాగా మెరుగుపడుతుంది. గ్రహవాహన ప్రయత్నాలు ఒక కొలిక్లోకి కూడా వస్తాయి. పిల్లలు చదువుల విషయంలో శ్రద్ధ పెట్టడం కూడా బాగా జరుగుతుంది. అలానే జీవిత భాగస్వామి నుంచి మీరు ఆశించిన సహాయం సహకారాలు కూడా లభిస్తాయి. ఆదాయానికి ఆరోగ్యానికి డోకానే లేదు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. నిరుద్యోగుల కళ సాకారం కూడా అవుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయని చెప్పాలి. ఇక ఆ తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ రాశి జాతకులకి పంచమ సప్తమివతులైన గురు శుక్రుల మధ్య ప్రవర్తన జరగడం వల్ల వీరికి ఉద్యోగంలో మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ఆదాయానికి లోటు అనేది లేదు. మంచి పరిస్థితి ఏర్పడిపోతుంది. అర్ధష్టమి శని ప్రాబ్లం వల్ల పూర్తిగా తగ్గిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు మంచి స్థితిలోకి వస్తాయి. ఆరోగ్యం అనేది అనుకూలంగా సాగిపోతుంది. సొంత పనుల మీద మీరు కొంచెం శ్రద్ధ పెట్టడం చాలా ఉత్తమం అని చెప్పాలి.
ఆర్థిక విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రయాణాల వల్ల లాభం కూడా మీకు చేరుకుంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు కూడా. అదనపు ఆదాయ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారని చెప్పాలి. ఉద్యోగాలలో ఆశించిన శుభవార్తలు కూడా మీరు వింటారు. వ్యాపారాలలో శ్రమణాత్మక ఫలితం కూడా మీకు దక్కుతుంది. అలానే నిరుద్యోగులకు 1-2 ఆఫర్లు కూడా అందుతాయి. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతున్నాయని చెప్పాలి. ఇక తర్వాత రాశి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి జాతకులకు సాఫీగా గడిచిపోతుందని చెప్పాలి. అనుకున్న పనులన్నీ కూడా పెండింగ్ లేకుండా పూర్తి అవుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు 1-2 ఆర్థిక సమస్యలు తీరిపోయే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగు కొనసాగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద కాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా మీరు వింటారు అని చెప్పాలి. పెళ్ళి, ఉద్యోగం ప్రయత్నాలలో శుభ పరిమాణం చోటు చేసుకుంటాయి. స్వల్ప ప్రయత్నాలతో అధిక లాభాలు కూడా మీరు అందుకుంటారు. ఇక అకస్మాత్తుగా ధనలాభానికి బాగా అవకాశం అయితే ఈ సమయంలో ఉంది అని చెప్పాలి. విహారాల జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమమని చెప్పాలి. ప్రేమ వ్యవహారాలు కొత్త పొత్తులు తొక్కుతాయి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఈ ధనుసు రాశి జాతకులకు. ఇక తర్వాత రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుందని చెప్పాలి. ముఖ్యమైన పనులన్నీ కూడా తేలికగా పూర్తి అవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కూడా మీకు కలుగుతాయని చెప్పాలి. ఆదాయం కొద్దిగైనా సరే పెరగడం తప్ప తగ్గడం అనేది లేదు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో తప్పకుండా స్థిరతత్వం అనేది మీకు లభిస్తుందని చెప్పాలి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. ఎటువంటి ఉద్యోగ ప్రయత్నమైనా సరే సత్ఫలితం అవుతుందని చెప్పాలి. సమాజంలో ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడతాయని చెప్పాలి. ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు కూడా మీకు పెరుగుతాయి. కుటుంబ జీవితం చాలా వరకు కూడా హ్యాపీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు సఖ్యత, సాన్నిహిత్య పెరుగుతాయి. పిల్లల నుంచి మంచి శుభవార్తలు వింటారని చెప్పాలి ఈ మకర రాశి జాతకులకు. ఆ తర్వాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ప్రశాంతంగా సంతృప్తికరంగా సాగిపోతుందని చెప్పాలి. ఇతరుల వివాదాలతో తలదొర్చుకుపోవడం, సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం ఉత్తమం అని చెప్పాలి. ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నా అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం అనేది మీకు అందుకుంటారు. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. 1-2 ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి మీరు కూడా బయటపడతారు. ఇంటా బయట ఒత్తిడి తగ్గుతుంది. కొద్దిగా ఆలస్యంగానే అయినా ప్రతి ప్రయత్నం కూడా మీరు విజయవంతం అవుతారు అని చెప్పాలి. ఎటువంటి సమస్య అయినా సరే కొద్ది ప్రయత్నంలో పరిష్కారం అవుతుంది. తండ్రి నుంచి అన్ని రకాల సహకారాలు అవుతాయి. కుటుంబం జీవితంలో సామరస్యం నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం అని చెప్పాలి ఈ కుంభరాశి జాతకులకు. ఇక తర్వాత రాశి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది అనేదే లేదు. ఈ రాశి వారికి అకస్మాత్తుగా ధనలాభానికి కూడా అవకాశం ఉందని చెప్పాలి. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. రుణ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. అనేక మార్గాలలో ఆదాయం మెరుగుపడుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అలానే వృధా ఖర్చులను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది కూడా. తండ్రి వైపు నుంచి ఆర్థిక లాభాలు కూడా మీకు కలుగుతాయి. వేలినాడు శని ప్రభావం వల్ల వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త సుమా. నిరుద్యోగతులకు ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. పిల్లలు విజయాలు సాధిస్తారు. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.